రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ అయితే రిలీజ్ అయింది భయ్యా. కానీ కొన్ని చోట్ల అనమాట ఈ మూవీ డివైడ్ టాక్ వచ్చింది. కొన్ని చోట్ల విధ్వంసం క్రియేట్ అవుతుంది. డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ మంచిగా చేయలేదు భయ్యా. ప్రమోషన్స్ చేస్తే అనమాట మూవీకి హై రేంజ్‌లో కలెక్షన్ అయితే వసూలవుతుంది. అదే కాకుండా ఈ మూవీలో కొంతమందిని అవమానించేలా, కొంతమందిని ఉద్దేశించేలా స్టోరీ ఉందని కొంతమంది చెప్తున్నారు. అదే కాకుండా భయ్యా ఈ మూవీలో సాంగ్స్ టైంకి రాలేదు. అది చాలామంది మైనస్ అంటున్నారు. అదే కాకుండా దీంట్లో 'నాన్న హైరానా' సాంగ్ లేదు భయ్యా. అది మామూలుగా రిలీజ్ అయినప్పుడు అన్నమాట విధ్వంసం క్రియేట్ అయింది. ఆ సాంగ్ లేనప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. దాంట్లో రామ్ చరణ్ లుక్ చాలా బాగుంది అంటున్నారు. అదే కాకుండా భయ్యా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే స్టోరీ పేపర్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది. కాకపోతే ప్రజెంట్ చేసే విధానం బాలేదు అంటున్నారు. అదే కాకుండా ఓల్డ్ స్టోరీ అంటున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది అంటున్నారు. అదే కాకుండా భయ్యా ఈ మూవీ అంత అంత బాగా రావడానికి కూడా కారణం రామ్ చరణ్ అంటున్నారు. ఎందుకంటే అతని భుజాల మీద అనమాట సినిమా మోసాడు భయ్యా. ఇదైతే పక్కా. అదే కాకుండా భయ్యా రామ్ చరణ్ 20 మినిట్స్ అప్పని క్యారెక్టర్ చేసిన విధ్వంసం అసలు ఎవరు ఊహించుకోలేదు. అలాంటి యాక్టింగ్ అసలు ఏ మూవీలో చూపియలేదు చెప్పాలంటే. 'రంగస్థలం' కన్నా 'త్రిబుల్ ఆర్' కన్నా వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అదే కాకుండా భయ్యా విలన్స్ ఏమాత్రం బాలేవు. దానివల్ల కొద్దిగా డివైడ్ టాక్ వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే విలన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరోని అంతకన్నా ఎక్కువ చూపియొచ్చు. కానీ విలన్స్ మాత్రం ఏమాత్రం స్ట్రాంగ్ లేరు. 'ఎస్.ఎస్. సూర్య' అన్నారు, అతన్ని బాగా చూపియలేదు. 'శ్రీకాంత్' అన్నారు, అతన్ని బాగా చూపియలేదు. అదే కాకుండా భయ్యా దీంట్లో హీరోయిన్స్ భయ్యా అంజలి గారు చేసిన యాక్టింగ్ ఖైరాధ్వని గారైతే చేయలేదు భయ్యా. అది నాకు బాధ అనిపించింది. ఇది చాలామంది మైనస్ అంటున్నారు భయ్యా. ఎందుకంటే ఖైరాధ్వని గారే అనమాట పోలీస్ ఆఫీసర్ నుండి కలెక్టర్ అవ్వమని చెప్తుంది. ఎందుకంటే అతని యాంగర్‌ని కంట్రోల్ చేసుకోవాలని. ఇది చాలామంది ఈ సిట్యుయేషన్ నచ్చలేదు అంటున్నారు భయ్యా. అదే కాకుండా పోలీస్ ఆఫీసర్ అన్ని రకాలుగా యాక్టింగ్ చేయడం చాలామందికి నచ్చలేదు అంటున్నారు భయ్యా. దానికి కారణంగా అనమాట ఈ మూవీకి డిబేట్ టాక్ వచ్చింది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే డైరెక్టర్ శంకర్ అంటేనే దరిద్రం. దరిద్రం అంటే శంకర్ గారు అంటున్నారు భయ్యా. ఎందుకు అలా అంటున్నారు అంటే అతని డైరెక్షన్ ఏమాత్రం బాలేదు. స్క్రీన్ ప్లే ఏమాత్రం బాలేదు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే భయ్యా ఈ స్టోరీ ఆయన రాలేదంట. అది చాలా పెద్ద మైనస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరి స్టోరీ వాళ్ళు రాసుకొని వాళ్ళు ప్రెజెంట్ చేస్తేనే బాగుంటుంది. కానీ చాలామంది డైరెక్టర్ శంకర్ గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారు అనుకున్నారు. కానీ ఆయనకి సినిమాలు తీయడం వేస్ట్ అని చాలామంది అయితే అంటున్నారు భయ్యా. దీని మీద మీరేమన్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.